వెల్కమ్ టు మెగానే టీవీ. బన్నింగ్ టాపిక్. భారత రక్షణ రంగంలో ఓ కీలక అడుగు పడింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO దేశంలో మొట్టమొదటి ఫోటానిక్ రాడార్ను అభివృద్ధి చేసింది. ఈ రాడార్ శత్రువుల స్టెల్త్ విమానాలకు చుక్కలు చూపించగలదు. చైనా, పాకిస్తాన్కు చెందిన ఎంత అత్యాధునిక యుద్ధ విమానమైనా దీని కంటి నుంచి తప్పించుకోలేదు. అసలు ఈ ఫోటానిక్ రాడార్ అంటే ఏమిటి? దీన్ని DRDO ఎలా తయారు చేసింది? ఇది మన రక్షణ వ్యవస్థకు ఎలా ఉపయోగపడుతుంది? దీని భవిష్యత్తు భారత్కు ఎలా ఉపయోగపడుతుంది? వాచ్ ది స్టోరీ. DRDO సరికొత్త ఆవిష్కరణ ఇప్పుడు శత్రు దేశాలను వణికిస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ సైనిక సత్తా పాకిస్తాన్కు తెలిసింది. ఆ సమయంలో భారత్ మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలను పాకిస్తాన్కు చుక్కలు చూపించాయి. తాజాగా DRDO ఫోటానిక్ రాడార్ కూడా అలాంటిదే. ఫోటానిక్ రాడార్ అనేది ఒక ఆధునిక రాడార్ వ్యవస్థ. ఇది సాంప్రదాయ రాడార్ల మాదిరిగా రేడియో తరంగాలను ఉపయోగించకుండా లేజర్ లేదా ఆప్టికల్ సిగ్నల్స్ తో పనిచేస్తుంది. సాధారణ రాడార్లు రేడియో తరంగాలను పంపి వాటి ప్రతిబింబాలను గ్రహించి లక్ష్యాలను గుర్తిస్తాయి. కానీ ఫోటానిక్ రాడార్ కాంతి తరంగాలను ఉపయోగిస్తుంది. ఇది చాలా ఎక్కువ ఖచ్చితత్వం, స్పష్టతను అందిస్తుంది. ఈ సాంకేతికత శత్రు దేశాల స్టెల్త్ విమానాలు, డ్రోన్లు, క్షిపణులు వంటి లక్ష్యాలను సులభంగా కనిపెట్టగలదు. ఈ రాడార్లు చిన్న వస్తువులను కూడా స్పష్టమైన చిత్రాలతో గుర్తిస్తాయి. దీనివల్ల శత్రువుల దాడులను ముందుగానే గమనించి సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ రాడార్లు ఎలక్ట్రానిక్ జామింగ్ కు గురి కాకుండా ఉంటాయి. ఎందుకంటే కాంతి సిగ్నల్స్ ను జామ్ చేయడం చాలా కష్టం. ఈ రాడార్లు తక్కువ శక్తితో పనిచేస్తాయి. దీనివల్ల రక్షణ వ్యవస్థలు, ఆపరేషన్ల ఖర్చులు తగ్గుతుంది. ఈ సాంకేతికత చైనా, అమెరికా వంటి దేశాలు కూడా అభివృద్ధి చేస్తున్నాయి. కానీ భారత్ ఈ రంగంలో ముందంజలో ఉండటం గర్వకారణం. ఈ రాడార్లు సముద్రం, ఆకాశం, భూమి 3 చోట్ల ఉపయోగపడతాయి. దీనివల్ల భారత సైన్యం అన్ని రకాల యుద్ధ సన్నాహాల్లో బలపడుతుంది. ఫోటానిక్ రాడార్ను అభివృద్ధి చేయడానికి దశాబ్దాల సుదీర్ఘ పరిశోధన, స్వదేశీ సాంకేతికత, అంతర్జాతీయ సహకారాన్ని ఉపయోగించింది. ఈ రాడార్ను హైదరాబాద్లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ DLRL ఇతర భాగస్వామ్య సంస్థలు కలిసి అభివృద్ధి చేశాయి. ఈ ప్రాజెక్టు ఆత్మనిర్భర్ భారత కార్యక్రమంలో భాగంగా స్వదేశీ రక్షణ సాంకేతికతలను ప్రోత్సహించడానికి ప్రారంభమైంది. DRDO ఈ రాడార్ను తయారు చేయడానికి ఫోటానిక్స్ అంటే కాంతి సాంకేతికతపై దృష్టి పెట్టింది. ఇది లేజర్ ఆధారిత సిగ్నల్స్ ను ఉపయోగించి లక్ష్యాలను గుర్తిస్తుంది. ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి DRDO శాస్త్రవేత్తలు ఆప్టికల్ ఫైబర్ సిస్టమ్స్, ఫోటానిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, హై స్పీడ్ సిగ్నల్స్ ప్రాసెసింగ్ వంటి అధునాతన రంగాల్లో పరిశోధనలు చేశారు. ఈ రాడార్ తయారీలో భారత్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇతర పరిశోధన సంస్థలు కూడా సహకరించాయి. ఈ ప్రాజెక్టులో భారత శాస్త్రవేత్తలు అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాల నుంచి ఫోటానిక్స్ రంగంలో సాంకేతిక సమాచారాన్ని సేకరించారు. అయితే ఈ రాడార్ రూపకల్పన, ఉత్పత్తి పూర్తిగా స్వదేశీయమే. ఈ రాడార్ను విజయవంతంగా పరీక్షించడానికి DRDO అనేక దశల్లో టెస్టులు నిర్వహించింది. ముఖ్యంగా సముద్ర, ఆకాశంలోని లక్ష్యాలను గుర్తించడంలో దీని సామర్థ్యాన్ని పరీక్షించింది. ఈ పరీక్షలు హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రదేశాల్లోని DRDO ల్యాబ్లలో, అలాగే రియల్ టైం ఫీల్డ్ లో టెస్టులతో జరిగాయి. ఫోటానిక్ రాడార్ భారత రక్షణ వ్యవస్థకు ఒక గేమ్ చేంజర్ గా మారనుంది. ఎందుకంటే ఇది ఆధునిక యుద్ధ సవాళ్లను ఎదుర్కొనేందుకు అత్యంత శక్తివంతమైన సాధనం. ఈ రాడార్ చైనా, పాకిస్తాన్ వంటి దేశాల స్టెల్త్ విమానాలను, డ్రోన్లను, క్షిపణులను సులభంగా గుర్తిస్తుంది. ఇవి సాధారణ రాడార్లను గుర్తించడం కష్టం. చైనా యొక్క J-20, J-31 స్టెల్త్ విమానాలు, పాకిస్తాన్ JF-17 థండర్ వంటి విమానాలు తక్కువ రాడార్ క్రాస్ సెక్షన్ కలిగి ఉంటాయి. అంటే వీటిని సాధారణ రాడార్లు సులభంగా కనిపెట్టలేవు. కానీ ఫోటానిక్ రాడార్ కాంతి ఆధారిత సిగ్నల్స్ తో ఈ లక్ష్యాలను స్పష్టంగా గుర్తిస్తుంది. దీనివల్ల భారత సైన్యం శత్రు దాడులను ముందుగానే గమనించి వాటిని నిరోధించగలదు. ఈ రాడార్ భారత నౌకాదళం, వాయుసేన, ఆర్మీలకు 3 రంగాల్లోనూ ఉపయోగపడుతుంది. సముద్రంలో శత్రు ఓడలు, సబ్మెరీన్లను గుర్తించడం, ఆకాశంలో స్టెల్త్ విమానాలు, డ్రోన్లను ట్రాక్ చేయడం, భూమిపై క్షిపణులు, ఆర్టిలరీ లక్ష్యాలను గుర్తించడం వంటివి ఈ రాడార్ చేయగలదు. ఈ రాడార్ను భారత నౌకాదళ యుద్ధ నౌకలు, వాయుసేన రాఫెల్, తేజస్ విమానాలతో అనుసంధానం చేయవచ్చు. దీనివల్ల యుద్ధ సమయంలో రియల్ టైం సమాచారం అందుతుంది. ఫోటానిక్ రాడార్ భవిష్యత్తులో భారత రక్షణ వ్యవస్థలో ఒక కీలక భాగంగా మారనుంది. దీనిని రక్షణ రంగంతో పాటు ఇతర రంగాల్లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఈ రాడార్లు సముద్రంలో సబ్మెరీన్లను గుర్తించడంలో, ఓడల నిఘా వ్యవస్థలో కూడా ఉపయోగపడతాయి. దీనివల్ల భారత నౌకాదళం అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో తన ఆధిపత్యాన్ని పెంచుకోవచ్చు. అయితే ఈ సాంకేతికతను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కొన్ని సవాళ్లున్నాయి. మొదట, ఫోటానిక్ రాడార్ల తయారీ ఖర్చు ఎక్కువ. ఎందుకంటే ఇందులో ఆప్టికల్ ఫైబర్లు, లేజర్ సిస్టమ్స్, అధునాతన సెన్సార్లు వంటివి ఉపయోగించబడతాయి. ఈ ఖర్చును తగ్గించడానికి స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలి. దీనికి స్థానిక పరిశ్రమల సహకారం అవసరం. రెండవది, ఈ రాడార్లను సైన్యంలో అనుసంధానం చేయడానికి సైనికులకు విస్తృతమైన శిక్షణ అవసరం.
ఎందుకంటే ఈ సాంకేతికత సాంప్రదాయ రాడర్ల కంటే భిన్నంగా పనిచేస్తుంది. ఇక మూడవది, ఈ రాడర్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి, పరీక్షించడానికి సమయం, సౌకర్యాలు అవసరం. డిఆర్డిఓ ఈ సవాళ్లను అధిగమించడానికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనిలో స్థానిక రక్షణ కంపెనీలతో భాగస్వామ్యం, అంతర్జాతీయ సహకారం కూడా ఉన్నాయి. ఈ రాడార్ భవిష్యత్తులో భారత్ను రక్షణ సాంకేతికతల ఎగుమతిదారుగా కూడా మారవచ్చు. ఇది ఆర్థికంగా కూడా లాభదాయకం.